ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న అల్లిపూడి గ్రామం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం ఆధ్యాత్మిక శోభతో ప్రతి ఇంట్లో సంక్రాంతి పండుగల సుదూర ప్రాంతాల నుండి ఆడపిల్లలను అల్లుళ్లను ఈ పండుగకు రప్పించుకునే ఆనవాయితీ ఈ గ్రామంలో పూర్వం నుంచి ఆచారంగా జరుగుతుంది. అనేక ప్రాంతాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అడవి రాజులు బాబువారి పండుగను తిలకిస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి మరుసటి శుక్రవారం జరుపుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఊరంతా కులమత తారతమ్యం లేకుండా చేస్తారు. ఈ సంవత్సరం అల్లిపూడి గ్రామ టీడీపీ నాయకులు మరియు యువ నాయకుడు బుల్లిబాబు ఆధ్వర్యంలో రకరకాల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో రంగురంగు బాణాసంచాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో వివిధ రకాల వేషధారణలో డీజే సౌండ్లతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి గోపి, రుత్తల శ్రీనివాస్, జనసేన నాయకుడు పెద్దపాత్రుని శ్రీనివాస్, చింతకాయల సురేష్, రుత్తల సీతయ్య అలియాస్ నానాజీ, చింతకాయల కొండబాబు, నెమ్మది సత్యనారాయణ, అల్లిపూడి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ యనమల రామకృష్ణరెడ్డి గారు ఆశీస్సులతో మరియు యువతకి ఆదర్శవంతురాలు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే విప్ శ్రీమతి యనమల దివ్య గారి ఆశీస్సులతో మరియు తెలుగుదేశం పార్టీ కోటనందూరు మండల అధ్యక్షులు శ్రీ గాడి రాజబాబు గారి ఆశీస్సులతో మా అల్లిపూడి గ్రామంలో శ్రీ 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 అడవి రాజుల బాబు గారి పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఎప్పటి నుండి అనాదిగా వస్తున్న ఈ పండుగని పౌర్ణమి వెళ్ళిన ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారం మేము ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము. బంధువుల్ని అందరినీ పిలిపించుకొని కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటాము. అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు తీర్థంతో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం అనాదిగా ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి వచ్చిన గ్రామ ప్రజలు, ఇతర ఊర్ల నుండి గ్రామాల నుండి తరలి వచ్చిన ప్రజలకు, అలాగే ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడానికి సాయపడిన అల్లిపూడి తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, అలాగే కూటమి సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ అడవి రాజుల ఉత్సవ కమిటీ ఇది పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్న అడవి రాజుల పండుగ మేము ఎంతో ఘనంగా చేసుకునే ఒక పండుగ. ఇది సంక్రాంతి, ఉగాది, ఈ అన్నిటికంటే ముఖ్యంగా అల్లిపూడి ప్రజలకి ఎంతో ముఖ్యమైన పండుగ. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న పండుగ. ఈ పండుగని ఉదయం జాతరతో గుడికి వెళ్ళడం, ఆ జాతర నుంచి వచ్చి మళ్ళీ సాయంకాలం తీర్థాలు, ఈ ప్రోగ్రాలు, ఈ అన్నిటిని ఘనంగా ఎప్పుడు నిర్వహించుకుంటాం. అలాగే గ్రామ ప్రజల సహకారం, మా తెలుగు యువత, మా యూత్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఉత్సవాన్ని విజయవంతంగా జరిపించుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామ ప్రజలు, శ్రేయోభిలాషులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చి ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. కోటనందూరు మండలంలోని భారత్ అన్ని గ్రామాల్లోనూ శ్రీ అడవిరాజుల పండుగ అత్యంత వైభవంతంగా సాంస్కృతిక సంప్రదాయాలకి నిలయంగా చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుందండి. అదే సందర్భంలోనే అల్లిపూడి గ్రామంలో కూడా ఈ రోజు ఉదయం సంబరం దగ్గర నుంచి మొదలుకొని సాయంత్రం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఊరు చివరి మొత్తం అంతా కలిసి ఒక తీర్థం మాదిరి కార్యక్రమాలు, యువత అలాగే గ్రామ పెద్దలు అంత సహకారంతో ఆనందోత్సవంతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మన పండుగలు అనేటప్పటికీ సంస్కృతి సంప్రదాయాలకి ఒక ఆనవాయితీగా ఒక సూచికగా చేసుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం మరింత భిన్నంగా ఉత్సాహంగా ఘనంగా ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. పండుగ ప్రతి గ్రామ ప్రజలు, అదేవిధంగా పెద్దలు, బయట నుంచి వచ్చిన బంధువులు కూడా ఈ పండుగ ఉత్సవాల్లో పాల్గొని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి ఆనందం పొందవలసిందిగా
అందరినీ కోరుకుంటున్నామండి. నమస్కారం. అదేవిధంగా ఈ పండుగ ఇంత సజావుగా జరగడానికి ఎంతో సహకరించిన కోటనందూరు పోలీసు స్టేషన్ ఎస్ఐ గారి శ్రీ రామకృష్ణ గారికి, అదేవిధంగా వారి సిబ్బందికి గ్రామ ప్రజల తరఫున, అదేవిధంగా మేము గ్రామ పెద్దల తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతున్నాము. అదేవిధంగా తుమ్మూరు రూరల్ సర్కిల్ శ్రీ చెన్నకేశ్వర గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా హృదయపూర్వక గ్రామం తరఫున, గ్రామ ప్రజల తరఫున, అదేవిధంగా నాయకుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మా గౌరవనీయులైనటువంటి శ్రీ యనమల రామకృష్ణ గారు, మన తుని ఎమ్మెల్యే అయినటువంటి యనమల దివ్య గారు, వారి ఆశీస్సులతో కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో అడవి రాజులబాబు పండుగ ఎంతో అంత వైభవంగా జరుపుకుంటాం. ఈ యొక్క పండగకి ఆనవాయితీ ఏంటంటే, మరి ప్రతి సంవత్సరం కూడా నాగపౌర్ణమి పోయిన తర్వాత వచ్చే వెంటనే శుక్రవారం రోజున ఇక్కడ కోరిన కోరికలు తీర్చినటువంటి అడవిరాజుల వారి పండుగని ఎంతో అంత వైభవంగా జరిపించుకుంటారు. ఈ యొక్క పండగకి మరి మా గ్రామంలో అమెరికాలో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క పండగకి సంక్రాంతి దినం కంటే కూడా ఇంకా ఎక్కువగా ఈ యొక్క పండుగని ఎంతో అంత భక్తి శ్రద్ధలతో భక్తి భావంతో ఈ యొక్క పండుగను జరుపుకున్నాడికి వెళ్ళి కూడా వస్తుంటారు. మరి ఆ అడవి రాజుల బాబు కోరికలు కూడా తీర్చడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క అడవి రాజుల బాబు పండుగ సందర్భంగా వచ్చినటువంటి జనాలందరూ కూడా, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి జనాలందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ యొక్క అడవి రాజుల బాబు గారి పండుగని గౌరవనీయులైన అల్లిపూడి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి దానా సంచారాలతో, మంచి మంచి ప్రోగ్రాలతో, తీర్థయాత్రలతో మరి అల్లిపూడి గ్రామంలో ఎంతో అంత భారీ ఎత్తున లైటింగులతో చాలా చక్కగా ఈ పండుగని అందరూ ఏకస్తులయ్యి ఈ కులమతాల అతీతంగా కులభేదాలు లేకుండా ఎంతో అంత చక్కగా ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఈ యొక్క పండుగకి సహకరిస్తున్నటువంటి వచ్చిన భక్తులందరికీ, గ్రామస్తులకి అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఈ యొక్క పండుగకి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, ఇతర గ్రామ ప్రజలకు అందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మీడియా వాళ్ళకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.